తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం సిద్దిపేట సింహంగానే కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ అన్ని వైపుల నుంచి ఆయన్ను అటాక్ చేయాలని ప్రయత్నించినా గట్టిగా ఎదురుదాడి చేయడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలపై కూడా హరీష్ రావు గట్టిగా సమాధానం చెప్పడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సాగునీటి రంగంలో హరీష్ రావు నడిచొచ్చే ఎన్సైక్లోపీడియాగా పేరు పొందారు. ప్రజల మనిషిగా కూడా ఆయనకు పేరుంది. అయినా ఇప్పుడు ఒక సమస్య హరీష్ రావును వెంటాడుతోంది. సిద్దిపేట జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మిగతా రెండు పార్టీలు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈసారి బాగా కష్టపడాల్సిందేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అన్ని జిల్లాలు ఒక వంతైతే సిద్దిపేట జిల్లా ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న మరోవైపు తెలంగాణ జనాన్ని వెంటాడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. ఆయా పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో ఉపయోగించే ట్రిక్స్ను చెప్పే పనిలో పడ్డాయి. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాబోయే అన్ని స్థాయిల్లోని ఎన్నికల్లో విజయం సులువవుతుందని భావిస్తున్నాయి. అందుకోసం కేడర్ను సన్నద్ధం చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించాలని, అధికార పార్టీ కేంద్రం చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రానికి అందజేస్తున్న సహాయ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, బీజేపీ రాష్ట్ర సర్కారు వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా హుస్నాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. దీంతో స్థానిక సమరం ఇటు హరీష్ రావు, అటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్ రావుకు కీలకంగా మారాయి. జిల్లాలో మెజారిటీ స్థానాలు ఎలాగైనా సాధించి పట్టు పరువు నిలుపుకోవాలని ముగ్గురు నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆ మూడు ప్రధాన పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కేడర్ను స్థానిక సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే హవా అని చెప్పాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 85% పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి అవే ఫలితాలను అందుకుని బీఆర్ఎస్ పతాకాన్ని రెపరెపలాడించాలని హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. త్వరలో పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీలు వేస్తామని, యాక్టివ్గా పనిచేసే వారికి కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. హరీష్ రావు నిత్యం ఏదో నియోజకవర్గంలో పర్యటిస్తూ కేడర్ను యాక్టివ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, పదవుల పంపకంలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హరీష్ రావు చర్యలు చేపట్టారు. మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. కేడర్లో మాత్రం హరీష్ రావు పట్ల పూర్తి విశ్వాసం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.